హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గని ఎక్స్ట్రీమ్. ఈరోజు మనం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం, అడవివరం, విశాఖపట్నంలో ఉన్నాము. మనం సింహాచలం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. శ్రీ సూర్యనారాయణ స్వామి విగ్రహం ఆవిష్కరణ 2019లో జరిగింది. ఉషోదయ కిరణాలతో సమస్త జీవకోటిని నవచైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్య భగవానుడికి పూజలు జరుగుతున్న ప్రదేశం. మాఘ, వైశాఖ, కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా రథసప్తమి నాడు ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. సూర్యుని ప్రతిమ చిత్రణ తరచుగా గుర్రాలచే కట్టబడిన రథాన్ని స్వారీ చేస్తూ చిత్రీకరించబడింది. తరచుగా 7 సంఖ్యలో కనిపించే కాంతి యొక్క 7 రంగులను మరియు వారంలో 7 రోజులను సూచిస్తుంది. మధ్యయుగ కాలంలో సూర్యుడు పగటిపూట బ్రహ్మతోనూ, మధ్యాహ్న సమయంలో శివునితోనూ మరియు సాయంత్రం విష్ణువుతోనూ పూజింపబడేవారు. కొన్ని పురాణ గ్రంథాలు మరియు కళలలో సూర్యుడు, ఇంద్రుడు, గణేశుడు సమకాలించబడ్డారు. సూర్యుడు బౌద్ధ మరియు జైన మతాల కళలు, సాహిత్యాల్లో ఒక దేవతగా కనిపిస్తాడు. మహాభారత, రామాయణంలో సూర్యుడు రాముడు, కర్ణుల ఆధ్యాత్మిక తండ్రిగా సూచింపబడ్డాడు. సూర్యుడు ఒక చక్రంతో చిత్రీకరించబడ్డాడు. ధర్మచక్రం అని కూడా అర్థం. హిందూ జ్యోతిష్యం యొక్క రాశి చక్ర వ్యవస్థలోని 12 రాసుల్లో ఒకటైన సింహరాశికి సూర్యుడు అధిపతి. సూర్య లేదా రవి హిందూ క్యాలెండర్లో రవివర లేదా ఆదివారం ఆధారం. మకర సంక్రాంతి, పొంగల్, సాంబదశమి, రథసప్తమి, ఛత్ పూజ, కుంభమేళ వంటి ప్రధాన పండుగలు, తీర్థయాత్రలు సూర్యునికి సంబంధించినవే. నవగ్రహాది దేవతలలో ముందుగా తలచేది సూర్య భగవానుణ్ణే. ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం. ఈ దేవాలయంలో స్వామివారు ఏకచక్ర రథంపై ఉన్నారు. శ్రీ సూర్యనారాయణ ఆలయం గోశాల పక్కనే నిర్మించారు. ఈ గుడి ప్రత్యేకత ఆరుబయట విగ్రహం ఉండటం. చుట్టూ ఎంతో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం. స్వామివారి విగ్రహం ఎంతో ఆకర్షణగా ఉంటుంది. మరో చోట మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.